ఇవాళ పడుసుపోరలంతా పండుగ పనులనే ఉన్నారబ్బా. ఇంతగానం పని ఇంకే పండుగకు చేయరు కావచ్చు. దేవుళ్ళని తెచ్చుడు, మండపాలు షింగారిచ్చుడు, లైటింగ్ పెట్టుడు, పంతులను పిలువనంపుడు, పూజలు చేసుడు, మైకులు పెట్టుడు, ప్రసాదాలు చేపించుడు. హో మస్తు పని ఉంటదాయే. ఆగమాన్ అని దేవునికి ఎలకని చెప్పే ప్రోగ్రాంలు కూడా చేయబట్టిరి కొత్తగా. హైదరాబాద్ కెళ్ళి ఆదిలాబాద్ దాకా, వరంగల్ నుంచి వనపర్తి దాకా, కరీంనగర్ కాంచి ఖానాపూర్ దాకా, నిజామాబాద్ నుంచి నల్గొండ దాకా, మెదక్ నుంచి మహబూబ్ నగర్ దాకా, హే తెలంగాణ అంతటబ్బా మస్తు సంబరంగా నడుస్తాంది గణేష్ పండుగ. ఇగ్రాలను తీసుకుపోవుడు, మండపాల వెట్టుడు, పూజలు చేసుడు. జానేడు గణపతుల నుంచి 70 అడుగుల దాకా తీరు తీరు రూపాలున్నాడు దేవుడు. మట్టి గణపతులు కూడా మస్తు మంది పెట్టిండ్రు ఈ తాపకు. కొందరు ఫిరిగ వంచిండ్రు ఇండ్లలో పెట్టుకుంటానికి. అన్ని పార్టీ ఆఫీసుల్లో గణపతి మహారాజు నిలబెట్టి పూజలు చేసిండ్రు లీడర్లు. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, చౌరస్తాలు ఎటు చూడు దేవుళ్లే. ఖతర్నాక్ సెట్టింగ్ లేసిండ్రు. రాత్రిపూట అయితే షెక్కున మెరుస్తున్నాయి లైట్లతోటి. లడ్డులకు మస్తు గిరాకీ. చిన్న లడ్డు నుంచి పెద్ద లడ్డు దాకా ఏదంటే అది, ఎవ్వలకు ఏది నచ్చితే అది కొంటవేండ్రు. ఇప్పుడు రౌండ్ డిజైన్స్ కాకుండా మీరు చూసినట్టు కలశం డిజైన్స్, లేకపోతే ఇట్లా మోల్డ్ లో ఉన్న మోదక్ స్టైల్స్, అవి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి కస్టమర్స్. అందుకే కలశం లాంటివి 1 kg నుంచి మీకు 150 kgs వరకు కూడా మీరు చూడొచ్చు. ఇక పండుగ పూట పువ్వులకైతే మస్తు రేట్లు. చిన్న దండలు, పెద్ద దండలు ఏదంటే అది అల్లి తయారు పెట్టిండ్రు. దేవుని కాడ పెట్టేతానికి పండ్లు, పత్రి, తీరొక్కటి మార్కెట్ లో దొరికినాయి గాని ధరలు మాత్రం మస్తు చెప్పిండ్రబ్బా. ½ కిలో ఇయ్యారంట, కిలోనే తీసుకోవాలంట. మాలాంటిలో కిలో తీసుకుని ఏం చేసుకోవాలి చెప్పు? ½ kg అసలు ఇయ్యారంట. అక్కడ నుంచి ఇక్కడ తిరుక్కుంటా వచ్చిన హియాల్టికెళ్ళి దినం పూజలు, అన్నదానాలు నడుస్తుంటాయి. అయితే రేపటికెళ్ళి ఆనలు బగ్గున్నాయట. మండపాల మీద కవర్లు మంచిగా కప్పురిజరా.